ఎన్హెచ్ ప్రాజెక్టుల భూ సేకరణపై ప్రభుత్వ దృష్టి. ఇప్పుడు నేషనల్ జాతీయ రహదారులు ఉన్నాయి కదా, దాని గురించి భూ సేకరణ ప్రభుత్వం దృష్టి పెట్టిందని విశ్లేషణ అవసరం చూద్దాం. పలు చోట్ల పనులకు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. భూములు ఇచ్చింది ముందుకు రాని యాజమానుల నుంచి సమస్యల పరిష్కారానికి బాధ్యత కలెక్టర్ని కూడా తీసుకెళ్తున్నమాట ప్రభుత్వం. దీని గురించి ఒకసారి చూద్దాం. రాష్ట్రంలో చేపడుతున్న జాతీయ రహదారులు ఎదురవుతున్న భూసేకరణ ఇబ్బందులపై ప్రభుత్వం దృష్టి సారించిందనమాట. భూములు ఇవ్వడానికి యజమానులు ముందే రాకపోవడంతో పలు చోట్ల రోడ్డు నిర్మాణ పనులకు ఆటంకాలు కలుగుతున్నాయన్నమాట. ఇటీవలే R&B అధికారులతో సీఎం జరిపిన సమీక్షలు దీనిలో ప్రధానంగా చర్చ జరుగుతుందన్నమాట. భూసేకరణ విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వివరిస్తున్నారంటూ అధికారులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం కూడా వ్యక్తం చేశారన్నమాట. ఈ నేపథ్యంలో పరిస్థితి ఏంటో అసలు చూద్దాం. NH 163G నాగ్పూర్ విజయవాడ రోడ్ అనమాట. అది ఈ కారిడార్లో మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం జిల్లా పరిధిలో 278 కిలోమీటర్ల జాతీయ రహదారి నిర్మిస్తున్నాము. దీనికోసం 1392 హెక్టార్ల భూమి అవసరం. ఇప్పటి వరకు 1055 హెక్టార్లను సేకరించడం జరిగింది అనమాట. అది 75% భూమి సేకరించారు, మిగతా సేకరించారు. ఇది ఒక సమస్య. అంటే NH 163G ఇది 278 కిలోమీటర్లు, ఇక్కడ ఒక ప్రాబ్లం. అలాగే NH 63 కారిడార్లోని నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల జిల్లాల పరిధిలో 131 కిలోమీటర్ల పరిధి అనమాట. మొత్తంగా 554 హెక్టార్ల భూమి అవసరం సేకరించాల్సి ఉండగా ప్రస్తుతం 206 హెక్టార్లే వచ్చింది. మరో 287 హెక్టార్లకు రావాలన్నమాట. మిగతా భూమిపై కూడా కోర్టు కేసులు ఉన్నాయి. ఇది తెలుసుకోవాలన్నమాట అందరూ. అలాగే NH 563 కారిడార్లో జగిత్యాల నుంచి కరీంనగర్ వెళ్ళే రహదారి నిర్మాణానికి 249 హెక్టార్లకు అవసరమైతే ఇందులో 210 హెక్టార్లు లభించింది. అలాగే RRR ప్రాంతీయ వలయ రహదారి అన్నమాట. ఉత్తర భాగం కోసం 1919 హెక్టార్ల భూమి అవసరమైతే ఇందులోని 1689 హెక్టార్ల భూమి మాత్రమే, అంటే 88% వచ్చిందనమాట. NHAI ప్రాంతీయ అధికారి యాజమాన్య పరిహారం కూడా కొంతవరకు చెల్లించారనమాట. NH 160 కారిడార్ పరిధిలో హైదరాబాద్ నుంచి మొన్నగూడ సెక్షన్ వరకు రోడ్డు వెంట ఉన్న మర్రి చెట్ల తొలగింపులో పర్యావరణ న్యాయపరమైన ఇబ్బందులు కూడా వస్తున్నాయన్నమాట. సమస్యలు ఏంటంటే పలుచోట్ల పట్టాదారులు కాకుండా ఇతర వ్యక్తుల భూములను సాగు చేస్తున్నట్లు సర్వేలో అధికారులు దృష్టించారన్నమాట. ఇలాంటి చోట్ల సాంఘిక సమస్యలు తలెత్తున్నాయన్నమాట. అలాగే పలుచోట్ల రైతులు పంట సాగు చేస్తున్నంతో భూములు ఇవ్వడానికి ముందుకు రావడం లేదు. మార్కెట్లో భూమి ధర ఎకరానికి 1 కోటి నుంచి 3 కోట్లు పలుకుతుంటే ప్రభుత్వం అందించే పరిహారం 10 లక్షలు కూడా దాటట్లేదు. పరిహారం పెంచాలంటే భూ యజమాని కూడా కోరుతున్నమాట. అక్కడ మార్కెట్ ధర 3 కోట్ల నుంచి 10 ఉంటుందని చెప్తున్నమాట, 1 కోటి. కానీ ప్రభుత్వం 10 లక్షలు ఇస్తుందని చెప్పి ఆ రేట్లు కూడా వీరికి జరగట్లేదు అన్నమాట. కొన్ని ప్రాంతాలు తమ భూమి ప్రత్యామ్నాయంగా మరో చోట అయితే భూమి కేటాయించాలని ప్రభుత్వం కూడా అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రత్యామ్నాయంగా మరో చోట అంతే భూమి ఇవ్వాలని రైతులు కోరుతున్నమాట. కొన్ని ప్రాంతాల్లో రైతులు అనమాట పరిహార సొమ్ము తీసుకోవడానికి కూడా ముందుకు రావటం లేదన్నమాట. భూములు ఇవ్వడానికి ఇష్టం లేని కొందరు న్యాయస్థానం కూడా ఆశ్రయిస్తున్నారు అనమాట. ఇలాగ NH ప్రాజెక్టు భూ సేకరణ సమస్య జరుగుతుంది అనమాట. అందుకని మనం ఏం చేస్తామంటే వీళ్ళకి IDF పాయింట్స్ ఇస్తుంది అనమాట. దాన్ని రాష్ట్రంలో ఎక్కడైనా ఖర్చు పెట్టుకునేటట్లు, అలాగే ప్రత్యామ్నాయంగా ఈ ప్రాజెక్ట్ చేసే వాళ్ళకి ప్రత్యేక టోకెన్స్ కూడా ఇస్తారన్నమాట. వీళ్ళు వాటిని మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా ఖర్చు పెట్టేటట్లు చేసేటట్లు చేసి వాళ్ళ జీవితానికి భద్రత ఏర్పాటు చేస్తారన్నమాట IDF. అదేవిధంగా ఉన్నది మనం భవిష్యత్తు వీడియోలో చర్చిద్దాం. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.